హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జూఏ ప్రాపర్టీస్. మీరు చూస్తున్న ఇదైతే మల్లికార్జునపేట సెంటర్ అండి. వెల్లంపల్లి ఎక్స్ఎంపీ వెల్లంపల్లి ఆఫీస్ దగ్గర ఉన్న మల్లికార్జునపేట. సో ఇప్పుడు మనం చూడబోయేది 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 టోటల్గా 23,000 అద్దెలు వచ్చే ఇండివిజువల్ ప్రాపర్టీ అయితే మేము ఇప్పుడు చూడబోతున్నాము. మీరు చూడొచ్చు, ఈ ప్రాపర్టీ అయితే కనుక మల్లికార్జునపేట కొండపైకి అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది. బట్ చూడొచ్చు మీరు, ఈ కొండపైకి అయితే రోడ్ అయితే ఉందండి. బైక్స్ అండ్ ఆటోస్ అయితే చాలా సులభంగా అయితే వెళ్తాయి, మీరు చూడొచ్చు. సో చుట్టుపక్కల జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే ఈ ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అనేది మనకి రావడం అయితే జరిగింది. టోటల్గా అయితే ప్రజెంట్ అయితే 23,000 అయితే అద్దెలైతే వస్తున్నాయి. 100 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అద్దెలైతే కనుక 23,000 అయితే వస్తున్నాయండి. సో ఇదే అండి ప్రాపర్టీ. ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ అయితే చూద్దాము. ఈ కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసి ఓల్డ్ కన్స్ట్రక్షనే అండి. సో టోటల్గా అయితే మనకైతే అన్ని సింగిల్ పోర్షన్స్ టైప్గా ఇచ్చారు. సో ప్రతిదానికైతే 3,000 నుంచి 2,500 అయితే కనుక పర్ మంత్ అయితే అద్దెలైతే వస్తున్నాయి. మీరు చూడొచ్చు, ఆటోలు కూడా చాలా సులభంగా వస్తున్నాయండి ఈ రూట్లో. సో ఇదైతే కనుక రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓల్డే అండి. సో అన్నీ సింగిల్ బెడ్రూమ్స్. ప్రతి పోర్షన్కి వచ్చేసి 2,500 నుంచి 3,000 దాకా అద్దెలైతే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే 23,000 అయితే అద్దెలైతే వస్తున్నాయి. సో అన్నీ సింగిల్ పోర్షన్సే అండి. మెయిన్ సిటీ మల్లికార్జునపేటలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం లో కాస్ట్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో ప్రపోజల్ ప్రైజ్ అయితే కనుక 31 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉందండి, మాట్లాడుకోవచ్చు. 31 లక్షలు అయితే చెప్తున్నారు, 31 lakhs. ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము. విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి, 0 కాస్ట్ ఆఫ్ విజిటింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే సింగిల్ పోర్షన్ అండి, మీరు చూడొచ్చు. సో అలాగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 6 సింగిల్ పోర్షన్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకైతే కనుక ఒక 5 సింగిల్ పోర్షన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే మిడిల్ ఆఫ్ ద సిటీ విజయవాడలో ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి. కేవలం 31 లక్షల్లోనే 100 గజాల్లో తూర్పు ఫేస్లో నెలకైతే కనుక 23,000 అద్దెలు వచ్చే ప్రాపర్టీ అండి ఇది. మన దగ్గరికి అయితే కనుక సేల్కి అయితే రావడం అయితే జరిగింది. కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే కనుక ఓల్డే అండి. సో మెయిన్ విజయవాడ మల్లికార్జునపేట ఎక్స్ఎంపీ వైసీపీ వెల్లంపల్లి ఆఫీస్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ కొండపైకి అయితే రావడం అయితే జరిగింది. సో ఇదే రూట్లో 2 వైపులే ఉన్నాయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే రూట్ అయితే కనుక రాజా హై స్కూల్ అండ్ కేబిఎన్ కాలేజ్ వైపు అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా మేము చూసిందైతే కనుక మల్లికార్జునపేట రావి చెట్టు దగ్గర నుంచి వచ్చామండి. ఇప్పుడైతే కనుక మనము రాజా హై స్కూల్ కేబిఎన్ కాలేజ్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ ఇంటికైతే 2 వేస్గా దారి అయితే ఉందండి. సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము. సో కేవలం 31 లక్షల్లోనే విజయవాడ సిటీలో 23,000 అద్దెలు వచ్చే ఇండివిజువల్ హౌస్ అండి. 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసి ఓల్డే అండి. అండ్ ఇదైతే కనుక రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి, గమనించగలరు. ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము. విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి, 0 కాస్ట్ ఆఫ్ విజిటింగ్. సో ఈ ప్రాపర్టీకి అయితే లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంది, అది కూడా మేమే చూపిస్తాం. ఇదైతే కనుక చూస్తే రాజా హై స్కూల్ అండి. ఇదైతే కనుక నెక్స్ట్ మీరు చూడబోయేది కేబిఎన్ కాలేజ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్.